హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఎవరైతే మర్చిపోతారో వాళ్ళకి ఈ వీడియో. చాలామంది ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే మర్చిపోతుంటారు. ఆ పాస్వర్డ్ని మీరు ఎలా రికవర్ చేసుకోవాలనేది పూర్తిగా చెప్తాను. మీరు పెట్టి మర్చిపోయిన పాస్వర్డ్ని కాకుండా మళ్ళీ కొత్తగా పెట్టి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలనేది పూర్తిగా చెప్తాను. ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయడం పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తే మీకు వీడియో వచ్చేసి అర్థం కాదు. ఏమైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక వీడియో చేసి పూర్తిగా చూడండి. ఇంక ఎలా చేసుకోవాలని పూర్తిగా చెప్తాను. ఫ్రెండ్స్, ముందుగా మీ ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కింద మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. లోగోని ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి పైన టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను ఆగండి. పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ ఉంది కదా, మీకు చూపిస్తాను ఆగండి. అకౌంట్ సెంటర్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి అకౌంట్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, 3 ఆప్షన్. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ. ఈ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, చేంజ్ పాస్వర్డ్ని. ఈ చేంజ్ పాస్వర్డ్ అంతా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసుకోండి వీడియోకి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఏ ఐడికి అయితే చేంజ్ చేస్తూ ఉంటారో ఆ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మొన్న కొత్తగా పెట్టినాను. ఇక్కడ వచ్చేసి అన్ని ఇన్స్టాగ్రామ్ ఐడీస్ అయితే ఉంటాయి, మీ అన్ని క్రియేట్ చేసిన ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ మన కొత్తగా పెట్టినాను లవ్ అండ్ ట్రెండ్ రీల్స్ ఉంది కదా, దీనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కరెంట్ పాస్వర్డ్ని. ఇది వచ్చేసి ఏంటంటే మీకు పాస్వర్డ్ గుర్తుంటే అక్కడ వచ్చేసి పైన టాప్లో కరెంట్ పాస్వర్డ్ దగ్గర అక్కడ క్లిక్ చేయండి. అక్కడ టైప్ చేయండి. కింద న్యూ పాస్వర్డ్ అలాగే రీటైప్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మీరు కొత్తగా పెట్టి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది మీకు పాస్వర్డ్ గుర్తుండి మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా, లేదు నాకు పాస్వర్డ్ ఏం గుర్తు లేదు మళ్ళీ కొత్తగా పెట్టి కొత్తగా చేంజ్ చేసుకుందాం అనుకుంటే మీకు కింద అక్కడ ఫర్గొట్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ కింద బ్లూ కలర్లో ఫర్గొట్ యువర్ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఒక 5 సెకండ్స్ కానీ 10 సెకండ్స్ ఆగాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు కింద ఇలా చూపిస్తుంది మెసేజ్ వస్తున్నట్టు. మీకు కాసేపట్లో మెసేజ్ వస్తుంది, వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన అయితే మీకు మెసేజ్ అయితే వచ్చేసింది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఉంటుంది మెసేజ్. ఇక్కడ ట్యాప్ టు రీసెట్ యువర్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఉంది కదా, కింద లింక్ ఉంది కదా, ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. చూపిస్తాను ఆగండి. నేను ఇప్పుడు ఈ లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి టిక్ ఆప్షన్ ఉంది కదా, బాక్స్ ఆప్షన్, అక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి న్యూ పాస్వర్డ్ అలాగే న్యూ పాస్వర్డ్ అంటే అగైన్ ఉంది కదా, ఇక్కడ మీరు కొత్త ఏం పెడతామంటారో అలా మీరు పైన టైప్ చేసుకోండి. కింద కూడా సేమ్, ఇప్పుడు కింద పైన పెట్టారు, కింద కూడా సేమ్ అలా టైప్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు టైప్ చేస్తున్నాను. అలాగే వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏమన్నా కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కొత్తగా ఏం పాస్వర్డ్ పెడుతున్నారో ఆ పాస్వర్డ్ కింద టైప్ చేసుకోండి. కింద కూడా సేమ్ అలా టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత మీకు కింద వచ్చేసి మీకు రీసెట్ పాస్వర్డ్ అని వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ చేంజ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడు చేంజ్ అయితే అయిపోయింది. ఇంకా మీ ఏ ఐడికి అయితే చేంజ్ చేసుకుంటారో ఇలాగే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగపడింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.